ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, 4 ఫ్లోర్లు దగ్ధం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. జాతీయ రహదారుల సమస్యలపై సమీక్షించిన సీఎం రేవంత్, భూసేకరణ మానవీయ కోణంలో చేయాలని సూచన. రాష్ట్ర డీజీపీగా జితేందర్ బాధ్యతల స్వీకరణ, డ్రగ్స్, సైబర్ నేరాలపై స్పెషల్ ఫోకస్ చేస్తామన్న డీజీపీ. ఘనంగా బల్కంపేట ఇల్లమ్మ రథోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. ట్యాపింగ్ కేసుపై హైకోర్టు విచారణ ఈ నెల 23కు వాయిదా, జడ్జిల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దని ఆదేశం. సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీలో సమీక్ష చేసిన వైద్య ఆరోగ్య శాఖ, డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న మేయర్, కమిషనర్. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. హైవే నిర్మాణంలో భూసేకరణతో పాటు ఇబ్బందులను పరిష్కరిస్తామని తెలిపారు. RRR మన్నెగూడ రహదారికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబును నియమించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రాను నియమించారు. టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ను నియమించింది ప్రభుత్వం. గ్రే హౌన్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, మల్టీజోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడును నియమించగా, మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణను నియమించారు. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్గా డీసీపీ సురక్షిత మూర్తిని నియమించగా, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామిని నియమించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ను నియమించింది ప్రభుత్వం. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిశారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్ను సత్కరించారు సీఎం. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ R&Dకి హైదరాబాద్ హబ్గా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనువైన సిటీగా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. హైదరాబాద్ నానక్రామంగూడలో మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ను ప్రారంభించారు శ్రీధర్ బాబు. పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు. And we know that Hyderabad is emerging as a prominent hub for the technology innovation and the establishment of Global IT Center is a shining example of our city's rising prominence. And I'm here to stand for our committed support to the Medtronics throughout their journey in every possible way, ensuring mutual growth and prosperity. In fact, we are just coming out from a meeting with a very, very prominent life sciences company. I would like to mention here. I wouldn't like to mention here. You would be seeing in the news in a couple of months, where their presence will definitely see that the value addition will be there in terms of medtech industry, a very huge giant from US. We are truly dedicated in creating an environment where businesses can thrive and flourish. And I thank our Consul General
all the time she's been our soft influencer for state of Telangana, and thanks to the team who are all here from US government. On this note, I extend my heartfelt thanks again to Medtronic for their continued trust. We look forward to the remarkable advancement in this initiative will bring and propel Hyderabad to new heights of technological innovation. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి పలువురిని మోసం చేసిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పలు సర్వే నెంబర్లలో బహిరంగ భూములకు సంబంధించి మహమ్మద్ ముక్రిముద్దీన్, మీర్ అష్ఫాక్ అలీ ఖాన్ ఇద్దరూ కలిసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ఉప్పర్పల్లి గ్రామంలోని 43, 44, 46 సర్వే నెంబర్లలో భూములకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి టీడీఆర్ సర్టిఫికేట్ పొంది ఫోర్జరీ చేశారు నిందితులు. దీంతో పాటు 78 పాత సర్వే నెంబర్ను కొత్త సర్వే నెంబర్ను కేటాయించి పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి ఒక బిల్డర్కు 5.78 కోట్లు భూమిని విక్రయించినట్లుగా తెలిపారు డీసీపీ శ్రీనివాస్. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు డీసీపీ. సంబంధించిన ఫ్రాడ్ ఇష్యూ ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీకి సరిపోయే మెటీరియల్ ఉంది. దీంట్లో ఒక వ్యక్తికి అసలు ఎక్కడ కూడా ల్యాండ్ లేకపోయినా కూడా పేపర్ మీద ఆ ల్యాండ్ని ఎట్లా సృష్టించవచ్చు, ఆ ల్యాండ్కి అది కూడా ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ఏరియాలో ఎక్కడైతే జిహెచ్ఎంసీ 80 ఫీట్ రోడ్డు పోతుంటుందో ఆ ఏరియాలో తనకు ల్యాండ్ ఉన్నట్లు, తర్వాత ఆ రోడ్డు కూడా తన ల్యాండ్లోంచే పోతున్నట్లు ఆఫీసర్స్ని మేనేజ్ చేయటము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3600 గజాలకి టీడీఆర్ తీసుకోవటం, ఆ టీడీఆర్ని 5,78,00,000కి వేరే వాళ్ళకి అమ్ముకోవడంతో పాటు ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎలాంటి ఇళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళు ఉన్నట్లుగానే దాన్ని క్రియేట్ చేసి ఆ ఇంటికి ఎలాంటి నెంబర్స్ కూడా లేకపోయినా అసలు ఇళ్ళే లేని ఇళ్ళకి వాళ్ళకు అసెస్మెంట్ చేయించి దానికి నెంబర్ ఉన్నట్లుగా నెంబర్ని సృష్టించటము, దాని తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఆ ఇంటికి తీసుకున్నట్లుగా ఆఫీసర్స్ ఆ కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీని మేనేజ్ చేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫిజికల్గా అక్కడ చూస్తే మనం ఒక వేప చెట్టుకి కొట్టుంటుంది అన్నట్టు ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్న మీటర్. తర్వాత ఈ విధంగా 14 డాక్యుమెంట్స్ కూడా చేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని అమ్ముకోవటం జరిగిందన్న. ఈ ప్రాసెస్లో స్టాంప్ వెండర్స్ ఎవరైతే ఉంటారో ఒక స్టాంప్ వెండర్ను మేనేజ్ చేసి ఒక స్టాంపుని క్రియేట్ ఒక దొంగ స్టాంపును కొనుక్కొని దాంతో ఒక ఫేక్ డాక్యుమెంట్, అది కూడా 3 వ్యక్తులు ఈ భూభాగం మీద లేని వాళ్ళు, వీళ్ళు ప్రేమతో ఇతనికి ఇచ్చినట్లు అన్నాడు. విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారని చెప్పి ఒక ఇంట్లో కూర్చొని ఆ పేపర్ మీద రాసుకొని ఆ నోటరైజ్డ్ డాక్యుమెంట్కి ఇంకొక నోటరైజ్డ్ డాక్యుమెంట్ సబ్సిక్వెంట్గా పెట్టుకొని ఎవరిని మేనేజ్ చేయాలన్న ఫైనాన్సర్స్, తర్వాత ఒక అడ్వకేట్, తర్వాత ఒక కార్పొరేటర్, తర్వాత జిహెచ్ఎంసీలో ఈ ఏదైతే టీడీఆర్ ఇచ్చే డిప్యూటీ సిటీ ప్లానర్ను వాళ్ళు మేనేజ్ చేయటం, ఈ ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్ ఉన్నాడో మొహమ్మద్ ముక్రముద్దీన్ ఖాన్, ఇతను బహదూర్పుర ఇతను ఈ దీనికి కింగ్ పిన్, దీనికి అష్ఫాక్ ఖాన్ అని చెప్పి అతనేమో ఫైనాన్సర్. వీళ్ళిద్దరు కలిసి ఈ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే దీనికి రాంగ్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరి మీద కూడా ప్రాసిక్యూషన్ పర్మిషన్ తీసుకోవటము, యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా మంది పేదలకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బియ్యం అందడం లేదన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పర్యవేక్షించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి 80% ఆదాయం వస్తున్నా సిటీ అభివృద్ధి సంక్షేమానికి 3% కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. వర్షాకాలంలో సిటీలో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. అనేక మంది కుటుంబాలలో పెళ్ళిళ్ళయ్యాయి, అనేక మంది పాపులేషన్ ఇళ్లలో పెరిగింది, కానీ రేషన్ కార్డ్స్ మాత్రము ఇవ్వని కారణంగా ఉచిత బియ్యం 5 కేజీల బియ్యము బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం అందడం లేదు. రేషన్ కార్డు లేని కారణంగా పొదుపు సంఘాల్లో చేరలేకపోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు.
మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. హౌసింగ్ స్కీము ఆయన డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈరోజు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఉదరగొట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకొని అక్కడ పోయాడు. మరి ఆయన ఇవ్వలేదు. నేను ఇస్తాను అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇండ్ల విషయంలో అలుకు పలుకు లేదు. సంక్షేమ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. పెన్షన్స్ రావడం లేదు, రేషన్ కార్డ్స్ రావడం లేదు, వాళ్ళు ఇస్తానని 2400 రావటం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చివరికి జిహెచ్ఎంసీలో కూడా చిన్న రోడ్లు రిపేరింగ్ చేయాలంటే కూడా కాంట్రాక్టర్లకు సంవత్సరాల తరబడి వాళ్ళు చేసినటువంటి పనులకు జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వని కారణంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరము అనాథగా మారింది. హైదరాబాద్ నగరంలో నిత్యం డ్రగ్స్ పార్టీలు తెరపైకొస్తున్నాయి. కొన్ని వర్గాలను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తున్నారు కేటుగాళ్లు. ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసినా అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పట్టుబడుతుండటంతో ఐటీ కంపెనీలపై ఫోకస్ పెంచారు నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు. అసలు ఐటీ కారిడార్లో డ్రగ్స్ గంజాయిని అరికట్టడం సాధ్యమేనా? డ్రగ్స్ నిర్మూలనకు ఐటీ సెక్టార్ పరిధిలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సిటీలో డ్రగ్స్ కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తమైంది పోలీస్ శాఖ. సిటీలోని పబ్స్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పై ఫోకస్ పెంచారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, బడా బాబుల పిల్లలు. పోలీసులు ఎక్కడ డ్రగ్స్ ను పట్టుకున్నా దాని లింక్స్ లో ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు. నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ఏరియాలు ఐటీకి పెట్టింది పేరు. ఇక్కడ పార్టీ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పబ్స్ నిర్వహణ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. దీంతో పబ్స్ లో పార్టీల పేరుతో ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా నగరంలోని రాయదుర్గం పిఎస్ పరిధిలోని కేవ్ పబ్లో డ్రగ్స్ గంజాయి సేవిస్తున్న 24 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో కూడా పాజిటివ్ వచ్చిన వారిలో బడా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. దీంతో ఐటీ కంపెనీలపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. ఐటీ ఎంప్లాయీస్ డ్రగ్స్ బారిన పడుతుండటంతో వారి కంపెనీ యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఇలాంటి అమెజాన్, టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీగా వచ్చేసి డి అడిక్షన్ అండ్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాదా చేయాలని ఆదేశం ఇచ్చింది. కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో అలాగే మన సిపి సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఏదేమైనా ఐటీ సెక్టార్లో డ్రగ్స్ అనే ఊసే లేకుండా చేయాలని భావిస్తున్నారు సిటీ పోలీసులు. అందుకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడంతో పాటు ఐటీ కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు చేయనున్నారు అధికారులు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా మద్యపానం, డ్రగ్స్, స్మోకింగ్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అడిక్ట్ అవుతున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోని డి అడిక్షన్ సెంటర్కు మత్తుకు బానిసలైన వారు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఓపీ సంఖ్య పెరిగిందని, నెలకు 500కు పైగా వస్తున్నారని తెలిపారు ఎర్రగడ్డ వైద్యశాల మానసిక నిపుణులు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలో మత్తుకు బానిసలవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ గంజాయిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. విస్తృత తనిఖీలతో మత్తు పదార్థాల సరఫరాకు అడ్డుకట్ట వేస్తున్నారు. అయినా పోలీసుల కళ్ళుగప్పి అక్కడక్కడ డ్రగ్స్ గంజాయిని వినియోగిస్తున్నారు కొంతమంది. మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిలో 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న వారు గంజాయి, స్మోకింగ్, మద్యం తీసుకునేవారు పెరిగిపోయారన్నారు వైద్యులు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో మత్తు పదార్థాలు తీసుకున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. ఒకప్పుడు ఓపీకి ఒకరు లేదా ఇద్దరు పాత క్లయింట్స్ చెకప్ కోసం వచ్చేవారు. కానీ ఇప్పుడు 3
నుంచి 4 కొత్తగా కన్సల్ట్ అవుతున్నారని తెలిపారు వైద్యులు. ఈ మధ్యలో మెయిన్గా చెప్పాలనుకుంటే ఈ అడోలసెంట్ గ్రూపు అండ్ అడల్ట్ గ్రూపు అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి ఒక 30 సంవత్సరాల గ్రూపులలో ఈ ఆల్కహాల్ కానీ, ఈ గాంజా కానీ, ఈ స్మోకింగ్ కానీ ఇవి చాలా పెరిగిపోయినాయి. ఒకప్పటితో చూస్తే దాదాపు రెట్టింపు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఒక ఓపీలో యూజువల్గా 1-2 పేషెంట్లు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు దాదాపు 3 to 5 పేషెంట్స్ వరకు కొత్త పేషెంట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు రివ్యూలో కూడా 10 నుంచి 15 పేషెంట్స్ రివ్యూలో కూడా వస్తూ ఉన్నారు. సో వీళ్లకు రెగ్యులర్గా డిపెండ్స్ ఆన్ సివియారిటీని బట్టేసేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా మనం ఫాలోఅప్ కూడా రెగ్యులర్గా పిలుస్తుంటాము. ఫాలోఅప్ ప్రాపర్గా వచ్చినట్లయితే వాళ్ళు క్విట్ చేయడానికి అవకాశం చాలా ఉంది. డ్రగ్ అడిక్షన్ సెంటర్స్కి వచ్చే వారిలో ఎక్కువగా మద్యం, నికోటిన్, గంజాయి తీసుకునేవారు వస్తున్నారన్నారు వైద్యులు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు చేసేవారు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు. డి అడిక్షన్ సెంటర్లకు వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తామన్నారు వైద్యులు. ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ చాలా ఎక్కువ ఉంటుంది పర్సెంటేజ్. దాని తర్వాత నికోటిన్ అంటే మామూలుగా స్మోకింగ్ ఉంటుంది. తర్వాత కెనాబిస్ ఉంటుంది, ఈ గాంజా. సో ఇక్కడ ఏంటంటే మనము పిల్లల్లో చూసినట్లయితే ఈ ఆల్కహాల్తో పాటు గాంజా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గాంజా అనేది పిల్లలలో స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ అంటే కొన్ని పబ్లిక్ స్కూల్స్లలో కూడా చూస్తున్నాం. పిల్లల్ని కూడా బయట కూడా చూసినప్పుడు కూడా వాళ్ళు 9th, 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, మెయిన్గా అయితే ఇంజనీరింగ్ పిల్లలు లేదు అనుకుంటే మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా ఈ గాంజాకి ఎక్కువ బానిస అవుతూ ఉన్నారు. బానిస అవుతున్నప్పుడు ఈజీగా వాళ్ళు బయటకు రావడం లేదు. ఈ అలవాటు పడడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్గా కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కానీ, కొంత యాంగ్జైటీలో ఎక్కువ ఉన్నప్పుడు కానీ దీనికి అడిక్ట్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారు ఏ స్టేజ్లో ఉన్నారో చూసి వారికి ట్రీట్మెంట్ ఇస్తామన్నారు వైద్యులు. అధిక మోతాదులో మత్తు పదార్థాలు తీసుకుంటే వారికి ఎక్కువ రోజులు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎలాంటి సమస్యలున్నా 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు వైద్యులు. లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి. దాంతోపాటు కొంతమంది ఈ మన పోలీసులు కార్డ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి. అవన్నీ అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. మేము అట్లాంటి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళది అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచేసేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ కానీ ఇచ్చేసి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి అడిక్షన్ ఏ లెవెల్లో ఉంది, వాళ్ళు క్విట్ చేయగలిగినరా లేదా, వాళ్ళు క్విట్ చేయడం వల్ల ఎట్లా ఉంటుంది అన్నీ ప్రాపర్గా వాళ్ళకు చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మత్తు పదార్థాలు తీసుకునే వారిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలే ఉంటున్నారని డాక్టర్స్ చెబుతున్నారు. వాటికి దూరంగా ఉండేలా పేరెంట్స్ ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. పబ్బుల్లో మ్యూజిక్ ప్లే చేసే డీజేలు డ్రగ్ ప్లెడ్లర్గా మారడం షాకింగ్గా మారింది. మ్యూజిక్ సెట్టింగ్స్ ను మార్చి పబ్బుకి వచ్చే యువతను ఉర్రూతలూగించే డీజేలు మత్తు పదార్థాల రవాణాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఓవైపున డ్రగ్స్ పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా డీజేలు తీరు మార్చుకోవడం లేదు. ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ కన్స్యూమర్లు, ప్లెడ్లర్లలో ఎక్కువ శాతం డీజేలే ఉన్నారు. మరోవైపు మత్తు పదార్థాలు వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పబ్బుల్లో మ్యూజిక్ ప్లే చేసి డీజేలు డ్రగ్స్ సరఫరాకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. మణికొండ కేవ్ పబ్ ఘటనతో పాటు ఇటీవల జరిగిన పోలీసుల రైడ్స్ లో పట్టుబడిన వారిలో ప్రధాన నిందితులుగా డీజేలే ఉన్నారు. పబ్బుల్లో పనిచేసే డీజేతో కలిసి మ్యూజిక్ పార్టీని ఏర్పాటు చేశారు కేవ్ పబ్ యాజమానులు. ఈ పార్టీ కోసం మరో 2 డీజేలను కూడా రప్పించారు. పోలీసుల రైడ్ లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారు డీజేలు. మొత్తం 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలగా వారికి డ్రగ్స్ సరఫరాలో డీజేలే కీలక పాత్ర పోషించారని తెలిపారు పోలీసులు. ఈ ఉదంతం కంటే ముందే మాదాపూర్ పబ్బులపై సైదాబాద్, ఎస్ఫోటీ, టీజీ నాబ్ అధికారులు దాడులు చేసిన సమయంలో డీజే సిద్ధార్థ, యోగేష్ అనే 2 డ్రగ్స్ తీసుకుని దొరికిపోయారు. బంజారాహిల్స్ లో పలు పబ్బుల్లో మెరుపు దాడులు చేసిన సందర్భంలో కూడా డీజేలు దొరికిపోయారు. మొదట అఖిల్ అనే డిస్క్ జాకీని పట్టుకున్న పోలీసులు అతని దగ్గర ఉన్న 2.65 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ మూలాల గురించి ప్రశ్నించగా ఇబ్రహీంపట్నానికి చెందిన సన్నీ అనే వ్యక్తి సరఫరా చేశాడని అఖిల్ తెలిపాడు. ఈ ఇన్ఫర్మేషన్తో ఇబ్రహీంపట్నంలోని సన్నీ నివాసంలో సెర్చ్ చేయగా 12 గ్రాముల MDMA లభ్యమైంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. గ్రాము MDMAను 5,000 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పబ్బుకు రెగ్యులర్ గా వచ్చేవారిని పరిచయం చేసుకుని పాటలతో పాటు డ్రగ్స్ ని అలవాటు చేస్తున్నారు డీజేలు. గోవా, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ తో కలిసి హెరాయిన్, MDMA, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల్ని రవాణా చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు సిటీ పోలీసులు. డ్రగ్స్ జాడలు కనిపిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. పెడ్లర్స్, రిపీటెడ్ కన్సూమర్స్ పైన కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు పోలీసులు. సిటీలోని పబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సరఫరా చేసిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం కావడంతో డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై అప్రమత్తమయ్యారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, శానిటేషన్పై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టియానా. ఈ రివ్యూ మీటింగ్కు మేయర్, కమిషనర్తో పాటు అధికారులు హాజరయ్యారు. నగరంలో సీజనల్ వ్యాధులపై సమీక్ష చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గతేడాది కంటే ఈసారి డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు ఎంటమాలజీ అధికారులు. ఇప్పటి వరకు 437 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్కూల్లో, కాలేజీల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సిటీలోని బస్తీలు, కాలనీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు మేయర్ విజయలక్ష్మి. మేము ఎవ్రీ ఇయర్ కూడా సిటిజన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఏ రోజైనా 10 మినిట్స్ ఆ రోజు తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న నిల్వ ఉంచిన నీళ్ళని సాఫ్ చేయడం కానివ్వండి, ప్లాంట్స్ అవి ఉంటాయో అన్ని వాటర్ పాట్స్ లోపల నుంచి వాటర్ క్లియర్ చేసి అన్నీ సాఫ్ చేసుకుంటే ఈ డెంగ్యూ అనేది రాదు. ఎందుకంటే ఈ మస్కిటోస్ ఆర్ వెరీ డేంజర్. అంటే ఈ నిల్వ ఉన్న నీళ్ళ లోపల నుంచే ఈ డెంగ్యూ పుట్టుకొస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా కేర్ఫుల్ ఉండాలా. ఎందుకంటే జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఏదైతే మేము చేయాలో, ఏదైతే లార్వా స్ప్రేయింగ్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి, ఈ ప్రివెన్షన్స్ అన్నీ మేము చేసేది మా బాధ్యతగా మేము చేస్తూనే ఉన్నాము. అదే విధంగా ఎవ్రీ సిటిజన్ కూడా అది మీ బాధ్యతగా కూడా తీసుకుని మీ ఇంట్లో శుభ్రత ఇంపార్టెంట్ అనేసి మరీ మీతో కోరుతున్నాను. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టియానా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎంహెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి స్కూల్లో, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శానిటేషన్ పై ఫోకస్ పెంచాలని, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై సిటీ జనానికి అవగాహన కల్పించాలని సూచించారు హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా. దోమల నివారణ కోసం ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిసర ప్రాంతాలు చెత్తా చెదారంతో ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు ఎప్పటికప్పుడు కాలనీల్లో దోమల మందును స్ప్రే చేయాలని అధికారులకు సూచించారు కమిషనర్ ఆమ్రపాలి. రోజు మనకి డెంగ్యూ కోసము మనము ఎంటమాలజీ స్టాఫ్, ఏఎంఓహెచ్ఎస్, శానిటేషన్, హెల్త్ జోనల్ కమిషనర్ లో మీటింగ్స్ అయ్యేది. ఈ రోజు we want to launch a volunteer program inviting school children, college students and young teens to battle against dengue start చేస్తున్నాము. And as we also requested AMOHs to involve social media influencers. వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలనీకి వెళ్ళి ఇంట్లో నీళ్లు ఉండదు, దోమలు బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉంటే అది క్లియర్ చేయండి. మేక్ షూర్ అట్లీస్ట్ 1 day is a dry day. Then full sleeves చేయడానికి this is a campaign మ్యామ్. ఇక వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలన్నారు ఉన్నత అధికారులు. డెంగ్యూకు మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచే పనిలో పడింది జీహెచ్ఎంసీ. డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్దమవుతోంది. గతంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో రాబోయే రోజుల్లో రెవెన్యూ పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరుతున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెల్లబోతుంది. 10 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరోవైపు పన్నుల వసూళ్లు కూడా మందగించాయి. దీంతో జీతాలు, మెయింటెనెన్స్ను వెళ్లదీయడం కష్టంగా మారింది. 1వ తారీఖు వచ్చిందంటే చాలు, ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ పెంచారు అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు అనుమతులకు మించి నిర్మాణాలు కడుతున్నారు. వాటి నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది. కొంతమంది రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తుంది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1100 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాల పన్నులు పరిధిలో ఉన్నాయని, సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు డిప్యూటీ కమిషనర్ స్నేహా శబరీష్. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయిందని, డ్రోన్ సర్వే మొదలవనుందని, చివరిగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు స్నేహా శబరీష్. జిహెచ్ఎంసీ పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ జిఐఎస్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యూటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్, ప్రస్తుతానికైతే మనకి 19 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం ఈ ఎక్సర్సైజ్, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు 25 లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో 1000 కానీ 1500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ శాటిలైట్ మ్యాప్ అని, అది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెసెంట్లీ. ఐ రిక్వెస్ట్ కార్పొరేటర్స్ కూడా ముందుండి ఈ ఎక్సర్సైజ్ కి కోఆపరేషన్ ఇవ్వదలసిందిగా కోరుతున్నాను. గడిచిన 20 సంవత్సరాలుగా ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్ట్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించవచ్చు. కానీ గతంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పన్నులు సవరించలేదు. దీంతో బల్దియా ఆదాయం మోరెడు, ఖర్చులు బారెడు అన్న చందంగా తయారైంది. ఉన్న ఆస్తుల నుంచి పూర్తి స్థాయిలో ఆదాయం రాబట్టడంపై ఫోకస్ చేస్తున్నారు బల్దియా అధికారులు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ రెవెన్యూ సేకరణపై కసరత్తు చేస్తుంది. మరి బల్దియా అధికారులు చేసే ఈ ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎలాంటి నేరమైనా దాన్ని డిటెక్ట్ చేయడంలో తెలంగాణ పోలీస్ స్టైలే వేరు. నేరగాడు చోరీ చేసిన అనంతరం ఎవరికీ చెక్కకుండా ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు. కానీ నేరగాన్ని పక్కా ఎవిడెన్స్తో పట్టుకోవడంలోనే ఉంది పోలీసుల నైపుణ్యం. నార్సింగిలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో 24 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 9వ తేదీన నార్సింగిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తన కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లాడు రిటైర్డ్ ఐఏఎస్. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు అల్మారా పగలగొట్టి భారీగా బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సుమారు 1 కోటి విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బాధితులు. పోలీసులు క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. ఎంట్రీ ఎగ్జిట్ సీసీ కెమెరాలను పరిశీలించారు. స్థానికులే దొంగతనం చేసుంటారని పోలీసు టీమ్స్ భావించి దర్యాప్తు ప్రారంభించారు. రవిబాబు గారని ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గంధంగూడ ఏరియాలో ఉంటారు. అతను 3rd రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం, నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్, డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి. 1 కిలో వరకు గోల్డ్, అందాజా వర్త్ 1 crore రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే
ఎవరో లోకల్ వాళ్ళే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం, దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం, ఫైనల్గా వితిన్ 24 అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. దాని వర్త్ 1 crore అని అన్నారు. ఈ 1 crore వర్త్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. చోరీ జరిగిన ప్రాంతంలో కొన్ని వేలిముద్రలను గుర్తించారు క్లూస్ టీమ్. ఫింగర్ ప్రింట్స్ ను ఫోరెన్సిక్ క్రైమ్ డిపార్ట్మెంట్ ల్యాబ్ కు పంపించి పరిశీలించారు. గత నేరస్తుల హిస్టరీ రికార్డును టాలీ చేయగా గంధంగూడలోని ప్రవీణ్ అనే పాత నేరస్తుడిగా గుర్తించారు. పాత నేరస్తుడు ప్రవీణ్ వేలిముద్రలు ఈ కేసులోని ఫింగర్ ప్రింట్స్ ఒక్కటిగా ఉన్నాయి. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరైతే దొంగతనం చేసినాడో అతని మీద మా దగ్గర సస్పిషన్ ఉండి అతను మా లిస్ట్లో ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతను చెప్పేది కన్ఫెషన్లు ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న సీకులు అవి ఇవి అమ్ముకోవటం, తాగటం, రిఫ్రాఫ్గా తిరగటం ఇది క్యారెక్టర్. కాబట్టి మన క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ తెలుసు ఎవరెవరు ఇటువంటి క్యారెక్టర్స్ ఈ సీకులు అమ్ముకుంటారు వీళ్ళు వాళ్ళు అని. వీళ్ళందరి కోసం ఎత్తి ఇతను కూడా దానికోసమే వెళ్ళి లాక్కున్నందుకు ఇక అక్కడ గడ్డపార ఉంటే గడ్డపారతో తలుపు బ్రేక్ చేయటం, తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెస్ట్ ఉంది, లాకర్ ఉంటుంది, కీస్ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. మనం ఒక్కళ్ళకే తెలిసినట్టుగా పరుపు కిందనో లేకపోతే ఇంకో దగ్గర డబ్బాలోనే పెడతాం. మనం ఎక్కడెక్కడ పెడతారో లేడీస్ ఎక్కడైతే ఈ కీస్ అన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెడతాం అనుకుంటారో అవన్నీ దొంగలు తెలిసిన ప్లేస్లే ఉంటాయి. కాబట్టి వాడికి ఆ కీస్ దొరికి ఆ చెస్ట్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. కానీ కొందరు చెప్పకుండా వెళ్లినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిందితుడి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వేలిముద్రల సహాయంతో 24 గంటల్లో కేసును ఛేదించారు. మహిళల భద్రత, అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళల సమస్యలపై అవగాహన ఉన్నవారికే విమెన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని, అయినప్పటికీ వారిపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. డ్రగ్స్ మహమ్మారితోనే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై మహిళల రక్షణకు సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు సీతక్క. మా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మరొక దిక్కు డిజేబుల్ నుంచి వీరయ్య గారు బాధ్యత తీసుకోవడం జరిగింది కోఆపరేషన్ చైర్పర్సన్గా. అదేవిధంగా ఉమెన్ కార్పొరేటివ్ సొసైటీ చైర్మన్గా శోభారాణి గారు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, ఎందుకంటే మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మా సీఎం రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ, మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక టీమ్గా, నేను మినిస్టర్గా ఈ శాఖకు ఉన్నప్పటికీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు తప్పకుండా వారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటూ టైం కేటాయిస్తూ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రవిగుప్తా స్థానంలో డీజీపీగా నియమితులయ్యారు జితేందర్. For appointment of myself as DG of Telangana, HOPF in charge. So just now I have taken charge. I will try to do my level best, and I understand the priorities of the government, that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed.
So we'll see that we give lot of emphasis on narcotics also, plus modern day crime of cyber crime. That also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. So I will try to do my level best, and we'll see that Telangana is always peaceful and remains peaceful. I also thank government for considering me suitable for this post, and I will try to do my best. Thank you everyone. Already చెప్పాను. So government has clearly said that narcotics is one of the priority for the government, and already narcotics bureau has been appointed. Sanction is there, and recently CM Garu has flagged off the vehicles also, and some manpower is also sanctioned. So we see that we have good control over the narcotics. As CM Garu always says that there should not be any narcotics in the state. We'll strive for that. Thank you. Jai. పంజాబ్ జలంధర్లో రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. ముందుగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 6 వరకు గ్రే హౌండ్స్లో పనిచేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి, ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. దాదాపు 14 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు జితేందర్. వాటర్ లాగింగ్ పాయింట్స్లలో సంపుల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్ కమిషనర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎంఐయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ఖైరతాబాద్ రాజ్ భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాలను సందర్శించిన దానకిషోర్ నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సంపులు నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విషయంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంపుల నిర్మాణానికి స్థలం గుర్తించాలని ఆదేశించారు. ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో 20 కోట్లతో మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మించనుంది ప్రభుత్వం. నగర వ్యాప్తంగా మరో 140 వాటర్ లాగింగ్ ఏరియాల్లో సంపులు నిర్మించనున్నారు. మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్లో సిపి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు సిపి సుధీర్ బాబు. రాచకొండ సిపిగా నియమించిన కొన్ని గంటలకే ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు యంత్రాంగం సుధీర్ బాబుకు స్వాగతం పలికింది. విధులు నిర్వహించడానికి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టెక్నికల్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిలబెట్టింది. వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్గా ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి. దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్దాం. ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం, మేము ఇంటరాక్షన్లో ఉంటాం. ఇది కంటిన్యూస్ ఇంటరాక్షన్ ప్రాసెస్. ప్రస్తుతానికి సిన్స్ యు కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్, థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు.
నేను ఆ నమ్మకాన్ని ఆమె నిలిపినందుకు తప్పకుండా నా ధర్మం, విద్యుత్ ధర్మంను చట్టపరంగా, న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో పూర్తిగా అంకితభావం. గ్రేస్ ఫౌండేషన్ క్యాన్సర్ రన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే. గ్రేస్ ఫౌండేషన్ గతేడాది క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా 40,000 మంది పేదల ప్రాణాలను కాపాడిందన్నారు. రన్ ద్వారా సేకరించిన నిధుల ద్వారా ఈ సంవత్సరం 1,00,000 మందికి పైగా ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు సిపి. Almost synonymous with fear, and fear not only for the patient but for all the family members, and the disease. There's hardly anybody here who wouldn't have a family member or a close relative who has been affected by the disease. People, realize that it not only medically affects the patient but psychologically and financially almost ruins the family. Everybody across the board agrees that the early detection is the best way to cure the disease or to contain it, but there lies the catch, and hardly any of us ever get checked for early detection. So what the foundation is doing in its effort to have a early detection for lots of people who cannot afford, people who don't have access to the facilities, I think it's really a commendable job, and everybody who supports them in this endeavor is actually doing something which is very. లింగ మార్పిడి కోసం హైదరాబాద్కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం అనసూయ చేసిన రిక్వెస్ట్ను కేంద్రం అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. 2013లో సివిల్స్కు ఎంపికైన అనసూయ చెన్నై కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో ప్రమోషన్పై హైదరాబాద్కు బదిలీ అయి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళగా ఉన్న తాను పురుషుడిగా మారాలనుకుంటున్నానని రిక్వెస్ట్ చేయగా కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. దీంతో ఆమె అణుకత్తీర్ సూర్యగా పేరు మార్చుకున్నారు. రాజ్ తరుణ్పై ఫిర్యాదు అనంతరం ఆధారాలు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో లావణ్య ఎవిడెన్స్లతో మరోసారి కంప్లైంట్ చేసింది. ఆధారాలను పరిశీలించి రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. మాల్వి మల్హోత్రా కారణంగానే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని తెలిపింది లావణ్య. తనకు న్యాయం చేయాలంటున్న లావణ్యతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. రెండవసారి ఫిర్యాదు చేసిన అనంతరం ఇటు రాజ్ తరుణ్ మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో లావణ్య ఉన్నారు. లావణ్య, ఎటువంటి న్యాయం కోరుతున్నారు? ప్రజెంట్ ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు రాజ్ తరుణ్ మీద. ఏం న్యాయ పోరాటం చేస్తున్నారు? నాకు ఆ మనిషి కావాలండి. మనిషి కోసం నేను ఎక్కడి దాకా ఫైట్ చేస్తాను. రాజ్ తరుణ్కు సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కావచ్చు, రాజ్ తరుణ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మంది వీడియోలు బయట పెట్టిన తర్వాత ఇప్పుడు తను మీకు కాల్ చేసి కూడా మీతో మాట్లాడటం జరిగింది. నన్ను బ్లాక్ చేశాడండి. 15 days అవుతుంది బ్లాక్ చేసి. మరి నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇంకా మనిషి ఉన్నాడో లేదో తెలియదు. నన్ను బ్లాక్ చేసి అబ్బాయి ముంబైకి వెళ్ళడం లేదా వాళ్ళు కొత్తగా బతకాలి అనుకోవడం జరుగుతుంది. మరి నా ఇంట్లో నాతో ఉండాల్సిన మనిషి వెళ్ళిపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోను, ఎవరిని ఆశ్రయించుకోను. నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ కూడా లేదు. లవ్ మ్యారేజ్ అవ్వడంతో ఫ్రెండ్స్ని ఎవరిని అడగలేను. మనిషిని కోల్పోతానేమో అన్న భయంతో నేను వచ్చాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ సారి ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు పోలీసులు దీనికి సంబంధించి ఆధారాలు కావాలని చెప్పినప్పుడు మీరు రెండోసారి ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఎటువంటి ఎవిడెన్స్ వాళ్ళు పోలీసులు? అంటే నేను ఎటువంటి ఎవిడెన్సెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యామని చెప్తే ఫేస్బుక్ నుంచి ఇప్పుడు మాకు ఎండింగ్ వరకు లాస్ట్ వరకు అన్ని రకాల ఎవిడెన్స్లు ఇచ్చామండి. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక మీకు సంబంధించినటువంటి ఆడియో అనేది చాలా వైరల్ అవుతోంది. ఇందులో మీరు రాజ్ తరుణ్ కన్నా కూడా మస్తాన్ సాయి అనే వ్యక్తిని కావాలి అనుకుంటున్నట్టు కూడా ఆడియోలో ఉంది. మరి ఈ ఆడియోకి సంబంధించి మీరు సరిగ్గా వినండి ఒకసారి. మస్తాన్ సాయి కావాలని అనడం ఏముండదు. మీరు రండి, మీకు నా అవసరం ఉంది. ఇతను నన్ను తిడుతున్నాడు, ఆ వర్డ్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ తిడుతున్నారు. బూతులు ఎవరికి రాకుండా ఉండవండి. నేను మాట్లాడుకున్నా, నేను తిట్టాను. అతను అది రికార్డ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఎందుకు వాళ్ళ ప్లాన్ ఏంటి అన్నది, దీని వెనకాల ప్లాన్ ప్రకారమే రికార్డ్ జరిగింది అన్నది గుర్తిస్తే
నా ఇక్కడ ఇంతసేపు డిస్కషన్ ఉండదు, అటు వెళ్తుంది కెమెరా, వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ సైడ్ చూస్తుంది. ఇప్పుడు నన్ను ఆడియో ఏదైతే జరిగిందో ఆడియోకి సంబంధించి అది అసలు ఏ సందర్భం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మీ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఆ టైంలో మాల్వి వారం రోజులు ఇంట్లో ఉండాలనుకుందంటాం. సో ఆ అమ్మాయికి ప్రాబ్లం, నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి మరి ఉండాలనుకుంటుందో మరి ఏం చేయాలనుకుంటుందో అనేది తెలీదు. నన్ను మా ఇంట్లో నుంచి పంపించడానికి మాల్వి రాజుని కోరుకుంటే రాజు నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను నా అంతటగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి నా మీద అసభ్యకరంగా పాట పాడాడు. అడిగినప్పుడు నువ్వు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకుంటావేంటి అని కూడా అనిపిస్తుంది, నీకు నువ్వే అనుకుంటావేంటి అని. అలా 3 రోజులు నన్ను పెట్టాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి. మీరు ఆ మాటలు మాట్లాడిన సందర్భంలో మీరు కాన్షియస్గానే ఉన్నారా? ఖచ్చితంగా మీరు కాన్షియస్లో ఉండి ఈ మాటలు కూడా మాట్లాడారు. నాకు దెబ్బ తగిలింది, బాటిల్తో నాకు కొట్టారు, నా డ్రెస్సు అదంతా తడిసిపోయి నాకు హెల్ప్ కావాలి అనుకున్నాను. అంత జరిగినా కూడా అతను ఇలా కూర్చున్నాడు. ఒకవైపు మాల్వి మల్హోత్రా ఈ విషయానికి సంబంధించి మీరు ఏదైతే కొన్ని చార్ట్స్ను రిలీజ్ చేయడం జరిగిందో వాళ్ళ పేరెంట్స్ యొక్క నెంబర్లను ఎలా ట్రాక్ చేశారు, అసలు మా పర్సనల్ విషయాలు ఎలా తెలిసాయి, దీనికి సంబంధించి కూడా ఒకవైపున షీ టీమ్స్లో కంప్లైంట్ చేసింది. మరి వీటికి సంబంధించి షీ టీంలో కంప్లైంట్ చేయమనండి. ఆమె మనుషులు మాల్వి మల్హోత్రా రాజుతరుణ్ ఒక్కరిని పక్కన పెట్టేస్తే మనుషులందరినీ పిచ్చోళ్ళని చేయొచ్చు అనుకుంటుందేమో. వాళ్ళ బేసిక్ కాల్ లిస్ట్ తీసినా అర్థమైపోతుంది నా నంబర్, వాళ్ళ నంబర్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో. రాజుతరుణ్ అనే వ్యక్తి మండి అని వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ డాడీ రాజుతరుణ్కి నువ్వు లావణ్యను వదిలేస్తే మీ పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పడం జరిగింది. పరిణామాల తర్వాత కూడా రాజుతరుణ్ మీ దగ్గరకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రావాలండి, ఎందుకు రాకూడదు? మరి ఎందుకు నా జీవితం నాశనం చేశాడు? నా పదలు నాకు వెనక్కి ఇమ్మనండి, నా లైఫ్ ఇమ్మనండి వెనక్కి. నేను చేసిన సాక్రిఫైసెస్ నాకు వెనక్కి ఇవ్వండి, నేను చేసిన చాకిరీ నాకు వెనక్కి ఇమ్మనండి. నేను నా మనిషి అనుకొని చేశాను, వాడే లేదు అన్నప్పుడు మరి నాకు ఇవ్వాలి వెనక్కి. అంటే ఇప్పుడు మనిషి ఒకవేళ మీ దగ్గర లేకుండా మీకు ఏదైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కాబట్టి వాటికి మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ వరకు ఇచ్చేసి లేదండి, ఇలాంటిది వాటి కోసం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుంది అనుకోలేదు. నాకు వద్దండి అలా, నాకు కంపెన్సేషన్ డబ్బులు అలా తీసుకొని అయితే నేను ఉండను. నేను ఈ మనిషి మీద కొంచెం ఏమైనా అనుమానం ఉండుంటే నేను చాలా తెలివిగా రిజిస్టర్ చేయించుకోవడమో లీగల్ చేయించుకోవడమో చేసేదాన్ని. నా తప్పు ఉంది, కాకపోతే నేను అబద్ధం చెప్పట్లేదు, అతనికి తెలుసు. ఎక్కడిదాకైనా ఫైట్ చేస్తాను. సో అది ఖచ్చితంగా తనకు రాజుతరుణ్ కావాలి. దీనికి సంబంధించి ఎంతవరకైనా సరే న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా లావణ్య తెలియజేస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రత్నకుమార్, హైదరాబాద్. హైదరాబాద్ తార్నాకలో ఇంట్లోనే వైన్ తయారు చేస్తూ అమ్ముతున్న గెరాల్డింగ్ మిల్స్ అనే మహిళను అరెస్టు చేశారు సిటీ పోలీసులు. ఆమె కుటుంబం మొత్తం వైన్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఆమె సోదరుని ఇదే తరహా కేసుల్లో అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఇంటినే వైన్ తయారీ కేంద్రంగా మార్చింది గెరాల్డింగ్ మిల్స్ అనే మహిళ. ఇంట్లోనే వైన్ను తయారు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వైన్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో రైడ్స్ నిర్వహించారు పోలీసులు. ఆమె ఇంట్లో ఉన్న భారీ డ్రమ్ములు, బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వైన్ బిజినెస్ చేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. తార్నాక విజయపురి కాలనీలో నివాసం ఉండే గెరాల్డింగ్ మిల్స్ అనే మహిళ ఇంట్లోనే వైన్ తయారు చేసి అమ్ముతుంది. ఈమె కస్టమర్లలో ఎక్కువగా ఆంగ్లో ఇండియన్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ద్రాక్ష పండ్లు, చక్కెరతో ఈ వైన్ తయారు చేసి బాటిల్స్లో నింపి అమ్మడంతో అరెస్టు చేశారు పోలీసులు. ఈ వైన్ ఇంట్లో తయారు చేసి కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్లోను, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లోను, మరియు కొన్నేమో మనకు ఖాళీ ఉన్న సీసాలు, ఖాళీగా దొరికే మనకు ఒరిజినల్ వైన్ లిక్కర్ బాటిల్స్లో నింపి దాన్ని అమ్మడం జరుగుతున్నది. సింపుల్ గ్రేప్స్ అండి, ద్రాక్ష పండ్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్రాక్ష పళ్ళతో ఇంట్లో డ్రమ్స్ పెట్టుకొని ఒక స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా చేస్తున్నారు. ఇది ఈ వైన్ మేకింగ్ అనేది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదైనా వైన్ కానీ ఏదైనా లిక్కర్ తయారు చేసి దాన్ని అమ్మడం అనేది ఇంకా లీగల్లీ పనిషబుల్ అండి. ఇది డెఫినెట్లీ ఒక క్లోజ్డ్ ఏదో 5 మంది 10 మంది చేసేది కాదండి. ఇది ఈ పెద్ద ఎత్తున జరుగుతుందని మా ఉద్దేశము. మనకు నార్మల్లీ బ్రాండెడ్ వైన్ 1500-2000 అలా ఉంటుంది. బట్ ఈమె చేసి అమ్మే వైన్లో జస్ట్ 350 రూపీస్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ హెల్త్ కూడా మంచిది కాదండి ఇది.
90 లీటర్ల వైన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గేరాల్డింగ్ మిల్స్ ఫ్యామిలీ మొత్తం ఇదే బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఈ మహిళ సోదరుడు కూడా ఇదే తరహా కేసులో అరెస్టు చేస్తామని చెప్పారు అధికారులు. ఇది వరకు 200 లీటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 112 బాటిళ్లు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని, అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని ఈ మూడింటిని ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ తయారు చేసే విధానం కూడా ఆమె తెలియజేసింది మాకు. తయారు చేసి వీటిని బాటిలింగ్ చేసినాక ఒక్కొక్క బాటిల్ని 350 రూపాయల చొప్పున ఆమెకు తెలిసినటువంటి వ్యక్తులకు, లేకుంటే పార్టీస్కి, మ్యారేజెస్ ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఈమె ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తుంది. గతంలో కూడా అదే ఏరియాలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసినాము. అక్రమంగా వైన్ తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్సైజ్ పోలీసులు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో దారుణం జరిగింది. ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణను హత్య చేసి పరారయ్యారు దుండగులు. ఫామ్ హౌస్ లో ఉన్న కృష్ణపై బాబా అనే వ్యక్తితో పాటు మరో 2 దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణను శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతను మార్గ మధ్యలోనే చనిపోయాడని చెప్పారు కుటుంబ సభ్యులు. హత్యకు భూ తగాదాలే కారణమని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సుమారు 6:30 సమయంలో మాకు డైరెక్ట్ కాల్ వచ్చింది. ఇక్కడ కీకే ఫామ్ సంబంధించిన యజమాని కమ్మరి కృష్ణ గారు ఈ ఎవరో దుండగులు కత్తితోటి తన గొంతు కోశారని చేసి మాకు సమాచారం వస్తాయి. సమాచారం మేరకు మా సిఐ విజయ్ కుమారు, అట్లా ఎస్ఐ ప్రతాప్, మన ఎస్ఐ శరత్ కుమారు, తర్వాత రామచంద్ర ఏసఐ గారు, మా సిబ్బంది, క్లూస్ టీము మేమందరం ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక పూల్ ఆఫ్ బ్లడ్ అంటే చాలా రక్తం అక్కడ మనకు కనపడింది. సో దీంట్లో మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏంటంటే తనకు సంబంధించిన తనతో పాటున ఒక బాడీ గార్డు బాబా అనే వ్యక్తి అతను చంపినట్టు ఇక్కడ ఉన్న సాక్షులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయంలో మేము ఇంకా ఫిర్యాదు కూడా తీసుకోవాలి. ఇంకా ఫిర్యాదు తీసుకున్న తర్వాత మనకు రీజన్ ఇంకా తెలియదు, మోటివ్ తెలియదు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మేము తెలియపరుస్తాము. ఆ ముద్దాయి కోసం కూడా మేము ఒక టీంను పంపించడం జరిగింది. ఇవి హమర్ హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.